ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితి, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై అధికారులతో చర్చించారు. జూలై నెలలో 69% లోటు వర్షపాతం నమోదైనట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. వచ్చే 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నవంబర్ మధ్య 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ ఏడాది అంచనాలకు మించి ఎల్నినో ప్రభావం ఉండబోతోందని తెలిపారు. ఇక కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశంపై సీఎం ఆరా తీశారు. అన్ని జిల్లాల్లోనూ ఎల్నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. వంశధార నుంచి జలాలు తరలించి పంటలను కాపాడేలా ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక రాష్ట్రంలో 122 హై రిస్క్ మండలాలను గుర్తించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. హై రిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఇక ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నందున విజయవంతం చేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో ఏర్పాట్ల విషయంలో చర్చ జరిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 3 లక్షల మంది జన సమీకరణ జరిగే అవకాశం ఉందని ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. దీనికి తగ్గట్టుగా రవాణా సౌకర్యం, వసతులు కల్పించాలని మంత్రులు సూచించారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన వైసీపీ నేతలను కలిసిన వ్యవహారంపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన వివరణతో పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు బోండా ఉమా హాజరై తన వివరణను అందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామనాయుడు బోండా ఉమ్మకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన విషయాన్ని మాత్రం తాము తప్పుపట్టడం లేదని పల్లా శ్రీనివాస్, నిమ్మల రామనాయుడు స్పష్టం చేసినట్టు తెలిసింది. తాము ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తిని కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని బోండా ఉమ్మ హామీ ఇచ్చినట్టు సమాచారం. బోండా ఉమ్మ విచారణతో సంతృప్తి చెందిన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించినట్టు చర్చ జరుగుతోంది.